హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. టుడే మన టాపిక్ వచ్చేసి తమిళ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. సిఈటి కామన్ ఎలిజిబుల్ టెస్ట్ త్వరలో రాబోతుంది. 2022లో సిఈటి వస్తుంది. కాబట్టి అది ఏ ఎగ్జామ్కి యూజ్ఫుల్, ఏ పోస్ట్కి అది సిఈటి ఉంటుంది, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ స్టార్ టెక్ ఎడ్యుకేషన్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసే వీడియోస్ అన్ని స్టేట్ జాబ్స్కైనా, ఎస్ఎస్సి, రైల్వే, ఐబీపీఎస్ దేని గురించి అయినా అప్డేట్స్ ఉంటే మనమే త్వరగా చెప్తాం కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది. మీకు అన్ని అప్డేట్స్ వస్తుంటాయి ఎప్పటికప్పుడు. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే తర్వాత చాలామంది మిడిల్ సగం వీడియోస్ చూసి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు మెసేజ్. ఒకవేళ ఈ వీడియోలో లేని ఏదైనా డౌట్స్ అడిగితే తప్పకుండా చెప్తాను, రిప్లై ఇస్తాను. కానీ వీడియోలో ఉన్నదాన్ని కూడా చూడకుండా మళ్ళీ డౌట్ అడిగితే అది కొంచెం కష్టం అండి అందరికీ ఏ సమాధానం చెప్పడం అంటే. అందుకే మీరు తప్పకుండా ఎండ్ వరకు వీడియో చూసి తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్లో వెళ్దాం. ఫస్ట్ దీనికంటే ముందు అసలు సిఈటి అంటే ఏంటిది, ఎన్ఆర్ఏ అంటే ఏంటిది, దీని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సిఈటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సిఈటి అంటే కామన్ ఎలిజిబుల్ టెస్ట్. కామన్ అంటే అన్ని జాబ్స్కి ఒకటే టెస్ట్ పెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ చూస్తున్నారు. ఎందుకంటే రైల్వే వాళ్ళకి రైల్వేలో చాలా వాటికి CBT-1, CBT-2 ఉంది. అలాగే బ్యాంక్లో కూడా 2 అలానే ఉన్నాయి. అండ్ ఎస్ఎస్సిలో కూడా 2 టెస్టులు ఉన్నాయి. సో ఇది చాలామందికి బర్డెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు సపోజ్ CBT-1 దీంట్లో రైల్వేలో క్వాలిఫై అయిందనుకో, ఆ ఎగ్జామ్ వరకే ఉంటుంది. కానీ ఈ సిఈటి అనేది దీనికి 3 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే వన్స్ ఒకసారి మీరు క్వాలిఫై అయితే సిఈటిని 3 ఇయర్స్ వరకు దానికి వ్యాలిడిటీ ఉంటుంది. సో దానికోసం గవర్నమెంట్ అంటే స్టూడెంట్ మీద ప్రెజర్ పడకుండా సిఈటి అనే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. దాని కండక్టింగ్ ఏజెన్సీ అండి ఎన్ఆర్ఏ అంటే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ. ఇది కండక్ట్ చేసే ఏజెన్సీ అండి దీనికి ఫ్రెండ్స్. ఇప్పుడు దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది, the candidate who are interested to take CET exam 2022 can go through the official notification CET 2022. అంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు, వచ్చే ఛాన్స్ ఉంది. ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విల్ బి కామన్స్ ఫ్రమ్ 7th ఆగస్టు. అంటే అప్పటి నుంచి వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సిఈటి ఇది ఏ పోస్ట్కి ఎలిజిబుల్, స్టేట్ జాబ్ వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చా, స్టేట్ జాబ్ వాళ్ళు కూడా ఇది ఎలిజిబుల్లా, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రెస్ నోట్ అయితే ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఎన్ఆర్ఏ సిఈటి 2022 will be conducted for the non-gazetted post by the government from early 2022. In the latest tweet, Union Minister Jitendra Singh said that the government has decided to take NRA CET 2022 as a common test for all major government exam for preliminary exams. అంటే ఇప్పుడు సపోజ్ బ్యాంక్లో అయినా, రైల్వేలో అయినా అండ్ ఎస్ఎస్సిలో ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే ఇది యూజ్ అవుతుంది. అంటే ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామ్. అంటే దేనికైతే 2 స్టేజెస్ ఉంటాయి. సపోజ్ రైల్వేకి ఎన్టీపీసీకి 2 స్టేజెస్ ఉన్నాయి. ఎన్టీపీసీకి దీనికి 2 స్టేజ్లో 1 స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఇది సిఈటి కండక్ట్ చేస్తుంది. సిఈటి వన్స్ అది క్వాలిఫై అయితే, ఇప్పుడు సపోజ్ రైల్వే ఎన్టీపీసీ పడ్డా అనుకో, ఏ ఇయర్లో 3 ఇయర్స్లో ఎప్పుడు పడ్డా మనం దీనికి ఎలిజిబుల్. అంటే దీనికి డైరెక్ట్ స్టేజ్ 2ను మనం డైరెక్ట్ అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే మళ్ళీ స్టేజ్ 1కి కొంత దాని డిలే, దాని రిజల్ట్ వచ్చి మళ్ళీ అలా చాలా డిలే అవుతుంది కాబట్టి. అండ్ స్టూడెంట్ మీద ఎవ్రీ ఇయర్ ప్రతి ఎగ్జామ్ని CBT-1 క్వాలిఫై అయ్యి మళ్ళీ CBT-2కు క్వాలిఫై కావాలంటే చాలా ప్రెషర్ ఉంటుంది. కాబట్టి దానికోసం వన్స్ మనం సిఈటి క్వాలిఫై అయితే అది 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ మనం CBT-2ని ప్రిపేర్ కావచ్చు. ఏ పోస్ట్ మన దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దానికి CBT-2కి మనం వెళ్ళిపోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చారు, ద
NRA CET 2 2022 score will be used for షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ ఫర్ ద నెక్స్ట్ రౌండ్ ఫర్ ద సెలెక్షన్. అంటే సెకండ్ రౌండ్కి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో, క్వాలిఫై అయ్యారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ ద IBPS, SSC అండ్ RRB. అంటే ఈ వాటికి, ఈ 3 ఎగ్జామ్స్కి, IBPS బ్యాంక్ సంబంధించిన, SSCకి వాటికి అయినా, రైల్వేలో అయినా వాటిని డైరెక్ట్ CBT 2ను మనం డైరెక్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ CBT 1 అనేది ఇది CET కండక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని వన్స్ క్వాలిఫై అయితే ఇక డైరెక్ట్ స్టేజ్ 2నే ఉంటుంది. మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2 మళ్ళీ దీంట్లో ఉండదు. NRA CET 2022 విల్ బి షెడ్యూల్డ్ టు బి కండక్టెడ్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. అంటే ఈ ఎగ్జామ్ CET ఎగ్జామ్ 1 ఇయర్లో, ఒక సంవత్సరంలో 2 టైమ్స్ కండక్ట్ చేస్తారు. అండ్ దోస్ స్కోర్ విల్ బి వ్యాలిడ్ ఫర్ ద 3 years. ఆ స్కోర్ కార్డ్ అంటే మనం వన్స్ ఆ ఎగ్జామ్ రాసినాక క్వాలిఫై అయితే అది 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. అంటే వన్స్ రాస్తే సపోజ్ 2022లో మనం క్వాలిఫై అయ్యాం అంటే 2022లో ఎలాంటి నోటిఫికేషన్ లేదు రైల్వేది, 23లో ఉంది. అంటే 23లో మనం డైరెక్ట్ CBT 2ను రాసుకోవచ్చు. 2024లో కూడా CBT 2ను డైరెక్ట్ రాసుకోవచ్చు. మళ్ళీ CBT 1కి ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే RRB JEE ఉంది. RRB JEE ఉంది. దీనికి CBT 1లో ఏముంటుంది, జనరల్ క్వశ్చన్స్ ఉంటాయండి. అదే CBT 2లో అయితే ఏంటిది టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంజనీరింగ్ సంబంధించిన టెక్నికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ CBT 1 క్వాలిఫై అయితే వన్స్, మళ్ళీ CBT 2 అంటే JEE అనేది 24లో పడ్డా, 23లో పడ్డా మనం డైరెక్ట్ JEEకి టెక్నికల్కి ప్రిపేర్ కావచ్చు. మళ్ళీ స్టేజ్ 1కి ఆ GSని వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు పడితే అది టెక్నికల్కి డైరెక్ట్ మనం టెక్నికల్కి వెళ్ళిపోవచ్చు. అలా ఉంటుంది. దానివల్ల అలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ వన్స్ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే ఏ ఎగ్జామ్ అయినా డైరెక్ట్ మనం మెయిన్స్కి, CBT 2 అయినా మెయిన్స్కి ఎలిజిబుల్ మనం ఉంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే దీని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారండి. దీనికి వ్యాలిడిటీ 3 years అని ఇంతకుముందు తెలుసుకున్నామండి. అండ్ ఈచ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టూ అడిషనల్ ఛాన్స్ టు ఇంప్రూవ్ దేర్ స్కోర్. 2 ఛాన్స్ ఉంటుందండి. అడిషనల్గా 2 chances అని ఇచ్చారు. దాని డీటెయిల్స్ ఇంకా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఇస్తారు. 2 chances అంటే ఇంకా వన్స్ మనం క్వాలిఫై అయ్యామనుకో, దానికి తర్వాత కూడా ఇంకా 2 chances ఉంటాయి. వన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి 2 chances ఉంటాయి, క్వాలిఫై కాని వాళ్ళకైతే అన్లిమిటెడ్ ఉంటుంది. ఫైనల్ సెలెక్షన్ మేడ్ బై ద స్పెషలైజ్డ్ ఎగ్జామ్ టు బి కండక్టెడ్ బై ద రెస్పెక్టివ్ ఏజెన్సీ. అంటే CBT 1 ఇక్కడ క్వాలిఫై అయినాక CBT 2 అనేది RRBకి సంబంధించిన పోస్ట్ అయితే RRB కండక్ట్ చేస్తుంది. అదే SSCకి సంబంధించిన పోస్ట్ అయితే SSC కండక్ట్ చేస్తుంది. బ్యాంక్ సంబంధించి అయితే IBPS కండక్ట్ చేస్తుంది. అలా ద స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ మే ఆల్సో CET స్కోర్ ఫర్ దేర్ స్టేట్ లెవెల్. అంటే ఒకవేళ స్టేట్ కూడా, కొన్ని స్టేట్లు కూడా యూటీస్ కూడా మేము CETనే కన్సిడర్ చేసుకుంటాం అని ఏదైనా అనుకుంటే వాటి కూడా ఇది కన్సిడర్ చేసుకుంటుంది. అంటే అది డిపెండ్ ఆన్ స్టేట్ అండి. సపోజ్ ఇక్కడ స్టేటు, సపోజ్ నేను CETలో స్టేజ్ 1ని, ఇక్కడ కూడా SI పోస్టులకి 2 stages ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్ నేను CET వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేను స్టేజ్ 2 రాయనిస్తాను అని అన్నదనుకో, అప్పుడు మనం ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళు మనకు వాళ్ళనే స్టేజ్ 2కి డైరెక్ట్ SI వాళ్ళకి రాసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలామంది స్టేజ్ 1కి చాలామంది అప్లై చేస్తారు. వాళ్ళని ఫిల్టర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది గవర్నమెంట్కి. ఎందుకంటే అంత మందిని 1 dayలో ఎగ్జామ్ పెట్టడం అంటే అది చాలా మామూలు విషయం కాదు. సో అలా దాని బర్డెన్ తగ్గించుకోవడానికి అండ్ స్టూడెంట్ మీద ప్రెషర్ తగ్గించుకోవడానికి CBT 1ని అందరూ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే, రాయాలంటే చాలా బర్డెన్ ఉంటుంది. కాబట్టి దాన్ని బర్డెన్ తగ్గించుకోవడానికి గవర్నమెంట్ ఇలా ప్లాన్ చేస్తుంది.
ఫ్రెండ్స్ దీనికి ఎలిజిబిలిటీ దాని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ వాళ్ళైతే ఈ ప్రజెంట్ వరకు ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలాంటి ఇవ్వలేదు. కానీ త్వరలో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చాక డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చాక దాంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాన్ని పోస్ట్ వైజ్ ఇస్తారు. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. అండ్ మోస్ట్లీ ఏజ్ లిమిట్ అనేది 20 నుంచి 30 వరకు మోస్ట్లీ ఉంటుంది. మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎలాగో ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి వరి కావాల్సిన అవసరం లేదు. ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చినాక మనం అప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ దానికి సిలబస్ ఏముంటుంది, సిలబస్ అండి రీజనింగ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మ్యాథ్స్ ఉంటుందండి, ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ తప్పనిసరి అండి, ఎందుకంటే ఇది కామన్ టు ఆల్ ఎగ్జామ్. బ్యాంక్ వాళ్ళు అయితే ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి CBT 1లో కూడా వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎగ్జామ్ కామన్ టు ఆల్ కాబట్టి దీంట్లో తప్పకుండా ఇంగ్లీష్ ఉంటుంది. ఇప్పుడు రైల్వేలో ప్రజెంట్ అయితే రైల్వేలో ఇంగ్లీష్ లేదు, బట్ ఈ టెస్ట్ వచ్చాక ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాత్రం క్వాలిఫై కావాలి. అది స్టేజ్ అంటే ఈచ్ సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫై కావాలా, టోటల్ క్వాలిఫై అయితే చాలా అనేది నోటిఫికేషన్ ఇచ్చాక మనకు తెలుస్తుంది. కాబట్టి కానీ ఇంగ్లీష్ మాత్రం నేర్చుకొని ఉంటే బెటర్ అండి. ఇప్పటి నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవడం బెటరు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వేకెన్సీ గురించి డీటెయిల్స్గా ఇచ్చారు 2022లో. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా దేర్ ఆర్ టోటల్ 6,83,823 పోస్ట్స్ ఆర్ వేకెంట్ ఇన్ సెంట్రల్ డిపార్ట్మెంట్. ఇఫ్ వి సపరేట్ దెమ్ గ్రూప్ వైజ్ అంటే గ్రూప్ సి పోస్ట్ ఎన్ని, గ్రూప్ బి పోస్ట్ ఎన్ని, గ్రూప్ 1 పోస్ట్ ఎన్ని ఉన్నాయని చూస్తే గ్రూప్ సికి 5 lakhs సంథింగ్ ఉన్నాయండి, గ్రూప్ బికి 89,000 ఉన్నాయి, అండ్ గ్రూప్ ఏకి 19,000 పోస్ట్స్ ఉన్నాయి. బ్యాంక్లో కానీ రైల్వేలో కానీ అలా టోటల్ అన్ని పోస్ట్స్ ఉన్నాయి. అరౌండ్ 7 lakhs వరకు వేకెంట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ 7 lakhs వరకు వేకెంట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 23 నుంచి మోస్ట్లీ వాళ్ళు మెజారిటీ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మనం CBT 1 CETని క్వాలిఫై అయితే మనకు డైరెక్ట్ CET 2ని డైరెక్ట్ క్వాలిఫై సింపుల్గా CETని క్వాలిఫై అయితే డైరెక్ట్ CBT 2కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనకు కాంపిటీషన్ అనేది తగ్గుతుంది, అంటే మనం ఆ CBT 2ని డైరెక్ట్ ప్రిపేర్ కావచ్చు. సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, తప్పకుండా నేను క్లారిఫై చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ అండి.